ఆపరేషన్ సింధూర్ భారత సైనికుల వీరత్వాన్ని ప్రతిబింబించే సినిమా. నమస్తే. మన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన సమయంలో బాలు నుండి ఒక శక్తివంతమైన సినిమా ప్రకటన వచ్చింది. ఆపరేషన్ సింధూర్. ఈ సినిమా భారత సాయుధ దళాల సాహసోపేతమైన చర్యను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందించబడింది. సో, నిక్కీ, విక్కీ భగ్నాని ఫిల్మ్ మరియు ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. దర్శకత్వం ఉత్తమ్ నితిన్ వహిస్తున్నారు. ఈ సినిమా మే 6 మరియు 7 మధ్య రాత్రి భారత సాయుధ దళాల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ని ఆధారంగా చేసుకొని రూపొందించబడుతుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక మహిళా సైనికురాలు తన వీపును చూపిస్తూ యూనిఫామ్లో రఫేల్ పట్టుకొని జుట్టునుకు సింధూర్ పూస్తున్న దృశ్యం ఉంది. ఈ నేపథ్యంలో ట్యాంకులు, ముళ్ళ కంచెలు పైగా ఎగురుతున్న ఫైటర్ జెట్లు ఉన్నాయి. పోస్టర్లో ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ని రెండవ ఓ స్థానంలో వెర్లీ లియన్ అచ్చుతో ఉంది. భారత్ మాతకి జై అనే పదంతో త్రివర్ణ రంగులతో ఉంది. సో, ఈ ఏప్రిల్ 22న పహల్గం జరిగిన ఉగ్రవాదికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాక్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్ అనేక మంది ఉగ్రదాడులకు నిర్వీర్యం చేయబడ్డారు. సో, సినిమా ప్రకటనపై స్పందనలు. ఈ సినిమా ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఈ సినిమాను భారత సైనికుల సాహసాన్ని ప్రతిబింబించే ప్రయత్నంగా ప్రశంసించారు. మరికొందరు ఈ సమయంలో సినిమా ప్రకటన చేయడం అనుచితమైన విమర్శించారు. దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి ఈ సినిమాపై స్పందించు, ఈ సినిమా కీర్తి కోసం కాదు, భారత సైనికుల ధైర్యం, త్యాగం, శక్తిని చూపించడానికి అని చెప్పాడు. సో, ఆపరేషన్ సింధూర్ సినిమా భారత సైనికుల సాహసాన్ని, దేశభక్తిని మరియు మహిళా సైనికుల పాత్రను ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు భారత సైనికుల ధైర్యాన్ని మరింతగా తెలుసుకునే అవకాశం ఉంది. సో, ఆపరేషన్ సింధూర్ సినిమా భారత సైనికుల సాహసాన్ని, దేశభక్తిని ప్రతిబింబించే శక్తిమైన చిత్రం. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు భారత సైనికుల ధైర్యం కాదు, ఒక్కొక్కరు దేశం అంటే ఇది అన్నట్టు ఉంటుంది ఈ సినిమాని పేర్కొన్నారు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఆపరేషన్ సింధూర్ జై భారత్ మాతకి జై జై అని టైప్ చేయండి.